హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చి ఏ డే ఇన్ మై లైఫ్. ఇది నేను మీతో షేర్ చేసుకునే ఫస్ట్ డిఐఎంఎన్. ఇక నుంచి మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ కూడా వస్తాయి. అలానే అప్పుడప్పుడు నేను కూడా కనిపిస్తూ మాట్లాడుతూ ఉంటాను. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5 o'clock అయింది. 5:30కి ట్రైన్ ఉంది. సో మేము 5 కల్లా రీచ్ అయిపోయాము. అండ్ ఫైనల్లీ ఎగ్జాక్ట్ టైంకి 5:30కి మా ట్రైన్ వచ్చేసింది. ఇదే మేము జర్నీ చేయబోయే ట్రైన్ అనమాట. చాలా రష్గా ఉంది, కానీ మేము రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇదే మేము ఎక్కబోయే కోచ్. అలా ట్రైన్ ఎక్కామో లేదో షార్ట్ ఫిలిం చూడటం స్టార్ట్ చేసేసాను. అది షార్ట్ ఫిలిం అయిపోగానే గుంటూరు కారం మూవీ చూసాము. అండ్ మేము దిగాల్సిన స్టాప్ కూడా వచ్చేసింది. ఇది గుంటూరు రైల్వే స్టేషన్. ఈ గుంటూరు రైల్వే స్టేషన్లో మనకి అండర్ సబ్వే ఉంటుంది. నేనైతే ఇట్లా అండర్ సబ్వేని ఎక్కడ కూడా రైల్వే స్టేషన్స్లో ఎక్కువ చూడలేదు. అండ్ మేము గుంటూరు వచ్చేసరికి టైం 10 o'clock అయింది. మేము 4th ప్లాట్ఫామ్ నుంచి అండర్ సబ్వే గుండా ఫస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ మేము వచ్చేసరికి వందే భారత్ ట్రైన్ వస్తుంది. సో మీకు చూపిద్దామని చెప్పి షూట్ చేశాను. నెక్స్ట్ టైం నేను వందే భారత్ ట్రైన్ ఎక్కి కూడా చూపిస్తాను. ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ చూసుంటారు, బట్ నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తాను. నేను ఆల్రెడీ ఒకసారి వందే భారత్ ట్రైన్లో ట్రావెల్ చేశాను. ఈ ట్రైన్ అయితే చాలా బాగుంటుంది, అలానే కంఫర్ట్గా ఉంటుంది. బయట స్క్రోలింగ్స్ చూసారా? అండ్ ఇది వచ్చి గుంటూరు రైల్వే స్టేషన్ బయట. మేము బయటకు వచ్చేసాము. గుంటూరు రైల్వే స్టేషన్ చాలా పెద్దది. మా ఊరు వెళ్ళడానికి ఇక్కడి నుంచి ఇంకొక 1.5 hours పడుతుంది. కానీ మాకు టికెట్స్ అనేవి గుంటూరు వరకే దొరికాయి. ఇక్కడ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి మా డాడీ వచ్చారు. డాడీ డ్రైవ్ చేస్తున్నారు, అట్లానే మా హస్బెండ్ కూర్చుని ఉన్నారు. ఇలా వెళ్ళే దారిలో మాకు చాలా పుచ్చకాయలు కనిపించాయి. ఇన్ని కనిపించినప్పుడు తీసుకోకుండా ఉంటామా? ఒక కప్పు తింటూ అట్లానే 2 తీసుకుని వెళ్ళాము ఇంటికి. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉన్నాయి. సమ్మర్ సీజన్ వస్తుంది కదా, ఇంకా మనకి ఇలా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ నర్సరీస్. మేము వెళ్ళే దారిలో నర్సరీస్ చాలా ఉంటాయి. ఇలా కారులోనే ఉండి వెళ్తూ చూపిస్తున్నాను. ఈసారి ఎప్పుడైనా క్లియర్గా వీడియో తీసి చూపిస్తాను. ఇక్కడ మనకి పాట్స్, మట్టి బొమ్మలు, తులసి కోటలు ఇలా చాలానే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసారా ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అలానే గ్రాస్తో శివలింగాల్లాగా చేశారు. చూడటానికి చాలా చక్కగా ఉన్నాయి. మనకి ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అన్ని నర్సరీస్లో దొరికినట్లే ఇక్కడ కూడా దొరుకుతాయి. ఇక్కడ చూసారా ఒక కెనాల్. ఇది మా ఊరు వెళ్ళడానికి మధ్యలో ఇలా కెనాల్స్ అనేవి చాలానే కనిపిస్తుంటాయి. చెట్లు, పెద్ద పెద్ద కాలువలు ఇలాంటివి చాలా ఉంటాయి. జర్నీ చేసినప్పుడు మనకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. పక్కనంతా ఇలా ప్రకృతిలో వెళ్తుంటే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ మేము తెనాలి రీచ్ అయిపోయాము. ఇక్కడ మీరు చూస్తున్నది అమరవీరుల స్మారక స్తూపాలు. వీటిని అమరవీరులకి గుర్తుగా కట్టించారు. ఇవి వచ్చేసరికి 7 స్తూపాల్లాగా ఉంటాయి. అండ్ టైం అయితే 11 అయిపోయింది. బాగా ఆకలేస్తుంది. సో మేము తెనాలిలో సజ్జాస్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. నేనైతే ఇడ్లీ తీసుకున్నాను. మా హస్బెండ్, మా డాడీ వచ్చి పూరీ తిన్నారు. అండ్ నేను పూరీ కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఆ చట్నీస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసరికి పూరి. ఇవి తెనాలి రోడ్స్. తెనాలికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటో తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆ పేరు ఏంటంటే ఆంధ్ర ప్యారిస్. తెనాలికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ రోడ్డుకి 2 వైపులా కూడా మనకి కెనాల్స్ ఉంటాయి. చూసారా రోడ్స్ ఎంత క్లీన్గా, ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడ రోడ్డు పక్కన ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఈ నైట్ ప్లాట్ఫామ్స్ మీద ఫుడ్ కోర్ట్ పెడుతూ ఉంటారు. ఎప్పుడైనా వీలు చూసుకుని అది కూడా నేను మీకు వీడియో తీసుకుని వస్తాను. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ ఊరు పేరు వైకుంఠపురం. చాలా ఫేమస్ టెంపుల్.
ఇక్కడ చూసారా అలా పల్లెటూరులోకి వెళ్ళక ముందే ఎద్దుల బండులు కనిపిస్తున్నాయి. అలానే చుట్టూ పంట పొలాలు, చెట్లు, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. ఇవన్నీ సిటీలో మనకి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. ఈ పచ్చటి పొలాలు, మట్టి వాసన, మన ఊరికి వెళ్తున్నామంటే వచ్చే ఆనందమే వేరు కదా. ఇలా మధ్యలో ఇలా చెరువులు కూడా ఉంటాయి. ఇవన్నీ చూస్తూ జర్నీ చేస్తుంటే దానికన్నా హాయి ఇంకేముంటుంది. ఇక్కడ చూసారా చెట్లు. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించానని చిన్నప్పుడు మనం చదువుకుని ఉంటాం కదా. అశోకుడు ఆ చెట్లన్నీ మా ఊరు వైపే నాటించాడేమో అన్నట్లు ఉంటుంది ఈ చెట్లను చూస్తుంటే. ఇలా చెట్లు ఉండడం వల్ల నడిచి వెళ్ళే వారికి కానీ, బైక్స్ పైన వెళ్ళే వారికి కానీ ఎండ వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే చెట్లు ఎక్కువ ఉండడం వల్ల పొల్యూషన్ కూడా తగ్గుతుంది కదా. సో సాధ్యమైనంత వరకు మనం కూడా చెట్లను పెంచడానికి ట్రై చేద్దాం. అలానే ఉన్నవి నరకకుండా ఉండడానికి ట్రై చేద్దాం. ఇవన్నీ కూడా పొలాలే, ఇంత పచ్చగా చూడటానికి చాలా బాగున్నాయి కదా. ఫైనల్లీ మా ఊరికి వచ్చేసాం. ఇలా వచ్చి రాగానే పల్లె వెలుగు బస్సు ఎదురు వస్తుంది. ఇది మా ఊరి మెయిన్ రోడ్డు. ఇది శివాలయం. ఫైనల్లీ మా ఇంటికి వచ్చేసాం. ఇదే మా ఇల్లు. మీకు ఎప్పుడైనా మా ఇంటి హోమ్ టూర్ కూడా చేసి చూపిస్తాను. ఇక్కడ చూసారా ఎన్ని చెట్లు ఉన్నాయో. మా తమ్ముడికి చెట్లు అంటే చాలా ఇష్టం. ఇవన్నీ వాడు తెచ్చి పెట్టిన చెట్లే. అండ్ ఇది మా ఇల్లు. బయట ప్లేస్ కూడా చాలా ఉంటుంది. మీకు ఎప్పుడైనా క్లియర్గా వీడియో తీసి పెడతాను. అండ్ మార్నింగ్ ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 12:30 అయిపోయింది. ఇంకా బాగా జర్నీ చేసి వచ్చి అలసిపోయాం కదా, ఇంకా పడుకున్నాము. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా స్కిప్ చేసి మరీ పడుకున్నాం. ఈవినింగ్ 5కి ఆ టైంలో లేచి ఇలా స్నాక్స్ తెస్తే తిన్నాము. ఇంటికి పిల్లలు వచ్చారంటే మన పేరెంట్స్కి వాళ్ళకి ఏం చేసి పెడదామా, ఏం తెచ్చి పెడదామా అనే ఉంటుంది కదా. అలానే మా డాడీ కూడా ఇలా జాంగ్రీ కారపూస తెచ్చారు. హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అండ్ నైట్ డిన్నర్లో నాకు ఎంతో ఇష్టమైన దిబ్బ రొట్టె వేయించుకుని తిన్నాను. నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా అమ్మతో ఇది చేయించుకుని తింటాను. అంతే. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.